This afternoon, we want to see something about the family relationships. మరి ఈ మధ్యకాల సమయమందు కుటుంబానికి సంబంధించిన కొన్ని మాటలు మనం చూద్దాం. You know, Peter Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన ప్రభుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. It says in verse 20, 18వ అధ్యాయం 20వ వచనం, For where there 2 or 3 have gathered together in my name, there I am in their midst. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. Then it says in English, Then Peter came and said to him. మరి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. It says then Asamaya. Okay. That means immediately when the Lord said that when two of you agree together, I am in your midst. మరి ఎప్పుడైతే ప్రభు వారు ఎవరైతే ఎవరో ఇద్దరైతే ఏకీపిస్తారో అక్కడ వారి మధ్య నేను ఉంటానని చెప్పిన వెంటనే, And Asamaya, that means immediately or then. మరి ఆ సమయం అంటే వెంటనే ఆ తర్వాత పేతురు ఈ విధంగా ప్రభుతో అడుగుతున్నాడు. Then Peter came and asked a very interesting question to Jesus. పేతురు యేసు దగ్గరికి వచ్చి చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతున్నాడు. Lord, how often shall my brother sin against me and I forgive him? Up to 7 times? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగా. Because Peter knew if I am not in a forgiving relationship, who will not be there? Tell me. మరి పేతురు ఒకటి గుర్తించి ఉన్నాడు. నేను క్షమించేటువంటి సంబంధాన్ని నేను కలిగి లేకపోయినట్లయితే అక్కడ ఎవరు ఉండరు అనే దాన్ని పేతురు గుర్తిస్తున్నాడు. Who will not be there? ఎవరు ఉండరు అక్కడ? No idea. క్షమించకపోతే ఎవరు ఉండరు? God's presence will not be there. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు. Jesus will not be there. యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు. Because he says that, verse 20. ఎందుకంటే 20వ వచనంలో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. Where 2 or 3 have gathered together, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో in my name, I am there. అక్కడ వారి మధ్య నేను ఉంటాను. Then Peter came and asked him something else. అప్పుడు పేతురు యేసు దగ్గరికి వచ్చి పలానా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Lord, I know that if I do not forgive my brother, your presence will not be with us. పేతురు చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నేను నా సహోదరుని క్షమించకపోయినట్లయితే నీ సన్నిధి నాతో పాటు ఉండదు. And that I know. అది నాకు అర్థమైంది. If I do not forgive my brother, you will not be there. ఒకవేళ నేను నా సహోదరుని క్షమించకపోయినట్లయితే నువ్వు నా దగ్గర ఉండవు. So Peter had a very genuine question. కాబట్టి పేతురు చాలా యథార్థమైన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. So he said, Lord, how many times my brother sins and how many times should I forgive him? మరి నా సహోదరుడు ఎన్నిసార్లు పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? Up to 7 times. 7 మార్లు మట్టుగా. 7 is perfection. 7 అంటే సంపూర్ణతకు సాదృశ్యం. That means in 24 hours, of course, 8 hours we sleep. So in 16 hours we have to forgive 7 times according to Peter. మరి పేతురు బట్టి మనం చూసుకున్నట్లయితే 24 గంటలు మనం 8 గంటలు పడుకున్నట్లయితే 16 గంటలు మనం శ్రమిస్తూ ఉండాలన్నమాట 7 సార్లు. Because Peter's question is very important. You should never forget verse 20 and 21. మరి పేతురు యొక్క ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మీరు 20, 21 వచనాలు ఎప్పుడు మర్చిపోవద్దు. Peter's concern is, Lord, you should be in our midst. పేతురు యొక్క పట్టింపు ఏంటంటే, ప్రభువా, నువ్వు మా మధ్య ఉండాలి. And Peter also knew that if I do not forgive one another, Jesus will never be with us. మరి పేతురుకి ఇంకొక విషయం కూడా తెలుసు. మేము ఒకరినొకరు క్షమించకపోయినట్లయితే యేసుక్రీస్తు వారు మాతో ఉండరు అనే విషయం కూడా తెలుసు. Then we cannot gather together in your name. కాబట్టి అప్పుడు మేము నీ నామంలో ఒకరికొకరు కలుసుకుని కూడుకోలేము. But in the world we hear, in the Christian world, we have seen and heard people saying, Lord, we have gathered together in your name. Lord, you are in our midst. మరి ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ప్రభువా నీ నామమున మేము ఇక్కడ కూడుకుని ఉన్నావు, నువ్వు మా మధ్య ఉన్నావు అని చెప్తూ ఉంటారు. Jesus will never be in your midst. యేసుక్రీస్తు వారు మీ మధ్య ఎప్పటికీ ఉండడు. If you do not have a relationship of forgiveness. మరి క్షమించే సంబంధాన్ని మీరు ఒకవేళ కలిగి లేకపోయినట్లయితే
ఆయన మీ మధ్య ఉండడు. Jesus will never be in your midst. యేసుక్రీస్తు వారు ఎన్నటికీ మీ మధ్య ఉండడు. Peter knew it. పేతురు దాన్ని గుర్తెరిగి ఉన్నాడు. Therefore he asked that question. అందుకే ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Many a time we do not know that. మరి మనకు కూడా అనేక సార్లు దానికి తెలియదు. We think that when we gather together, Jesus will be automatically there. Sorry, sir. మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే, మనం ఇలా కూడుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మన మధ్యన ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. Jesus will not be automatically there. యేసుక్రీస్తు వారు మనం ఇలా కలుసుకున్నంత మాత్రాన ఆయన వచ్చేసి ఉండిపోరు. You can fast, you can pray. మీరు ఉపవాసం ఉండొచ్చు, ప్రార్థించచ్చు. You can pray for all night prayer and 24 hours prayer and fasting prayer. Everything you can be. మీరు 24 గంటలు ప్రార్థించచ్చు, రాత్రంతా ప్రార్థించచ్చు, ఉపవాసం ప్రార్థించచ్చు, ఏదన్నా మీరు చేసుకోవచ్చు. But if you are not having a relationship of forgiveness, Jesus will not be there. కానీ మీరు క్షమించే అటువంటి సంబంధాన్ని మీరు కలిగి లేకపోయినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు. That is why Peter came and asked that question. అందుకే పేతురు వచ్చి ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Lord, I want to ensure that you are always there whenever we meet. ప్రభువా, మేము ఎప్పుడు కలుసుకున్నా సరే నువ్వు మా మధ్య ఉన్నావు అనే ఒక నిశ్చయత మాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. So how many times shall I forgive? 7 times? కాబట్టి that is wonderful. కాబట్టి నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? Did Jesus say that? యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పావు. That is wonderful. అబ్బా చాలా అద్భుతం పేతురు అని అన్నాడా? Did Jesus say that? యేసుక్రీస్తు వారు అలా చెప్పారా? Jesus said, I'm sorry, Peter, it's not like that. యేసుక్రీస్తు వారు అన్నారు, లేదు లేదు పేతురు, అలా కాదు. Jesus said to him, verse 22, I do not say to you up to 7 times, but up to 70 times 7. మరి అందుకు 22వ వచనంలో యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెప్తున్నాను. That means, అంటే దాని అర్థం up to 70 times 7. That means 7 raised to the power of 70. అంటే 77 సార్లు మట్టుకు, అంటే 70 into 70 70 into 70 అలాగా 7 సార్లు చేసుకోవాలన్నమాట. 7 raised to the power of 70. 70 సార్లు మల్టిప్లై చేయడం. Those who are computer experts and arithmetic experts can tell me the answer. How much is that? మరి కంప్యూటర్లో నిపుణులు లేకపోతే లెక్కల్లో నిపుణులు దీనికి జవాబు చెప్పొచ్చు. So now 70 times, is it in a year or in a month or in a week or in a day? మరి ఈ 70 సార్లు మల్టిప్లై అవ్వడం అనేది ఒక సంవత్సరంలోనా, లేకపోతే ఒక నెలలోనా, లేకపోతే ఒక వారంలోనా? What do you think? In one day. Sister says in one day. How do you know that? మరి సహోదరు చెప్తున్నారు ఒక్క దినంలో అని. మీకు ఎలా తెలుసా? If you look at the parallel passage in Luke chapter 17, we get the answer. It is daily. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో దీనికి సంబంధించిన ఉపమానం మనం చూసినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది ఒక దినంకి అని. And you know how much it comes? 4 crores times in 16 hours. 8 hours you are sleeping. మరి అది ఎన్నిసార్లు అవుతుందో తెలుసా? మనం 8 గంటలు నిద్రపోతే 16 గంటల్లో 4 కోట్ల సార్లు మనం శ్రమించాలి. 4 crores time you have to, that is 7 raised to 70 is 4 crores. మరి 70 సార్లు మల్టిప్లై చేయడం అంటే 4 కోట్ల సార్లు మనం ఆ 16 గంటల్లో శ్రమించాలి. You have to forgive. In other words, what's the meaning of that? మరి నువ్వు క్షమించాలంటే ఇంకో మాటలో ఏం చెప్పుకోవాలంటే ఏమని చెప్పొచ్చు? In other words, the Lord is trying to tell us that you have to live in a spirit of forgiveness always. మరి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఎల్లవేళ్ళందు కూడా క్షమించే ఆత్మతో నువ్వు జీవిస్తూ ఉండాలి అనేదాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. So we can read verse 22 like this. కాబట్టి మనం 22వ వచనాన్ని ఈ విధంగా చదవచ్చు. Jesus said to him, I do not say to you up to 7 times, but up to 70 times 7 daily. మరి దాన్ని మనం ఈ విధంగా చదువుకోవచ్చు. 22వ వచనాన్ని, యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు ప్రతిదినము నువ్వు అని నీతో చెప్తున్నాను. So the husbands and wives are going to ask me now. ఇప్పుడు భార్యాభర్తలు నన్ను అడగదలుచుకుంటున్నారు. Brother, this is a family meeting, not a church meeting. ఇది కుటుంబ కూడిక, ఇది సంఘ కూడిక కాదు సహోదరా. So tell us something about the family. మరి కుటుంబం గురించి ఏమన్నా చెప్పండి కొద్దిగా. I am telling about the family. నేను కుటుంబం గురించే చెప్తూ ఉన్నాను. 2 of you gather together, husband and wife gather together in my name. మరి ఇద్దరు మీలో ఏకీభించినట్లయితే, నా నామమున ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏకీభించినట్లయితే. Do you want Jesus to be in your midst?
మరి యేసుక్రీస్తు వారు మీ మధ్యలో ఉండాలని మీరు ఆశిస్తున్నారా? Do you want Jesus to be in your home? యేసుక్రీస్తు వారు మీ గృహాల్లో ఉండాలని ఆశిస్తున్నారా? Do you want Jesus to be present when you and your husband kneel down and pray? మరి నువ్వు నీ భర్త లేకపోతే నీ భార్య నువ్వు మోకరించినప్పుడు యేసుక్రీస్తు వారు మీతో ఉండాలని ఆశిస్తున్నారా? Do you want the presence of Jesus, the presence of the Holy Spirit to permeate your home? మరి మీ యొక్క గృహంలోనికి యేసుక్రీస్తు వారి సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి రావాలని మీరు ఆశిస్తున్నారా? Do you want the problems at home to be solved by the resurrection power of Jesus? మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించబడాలని మీరు కోరుకుంటున్నారా? Do you want the power of the Holy Spirit to break the children who are rebellious and disobedient and giving you grief in your hearts? మరి మీ యొక్క పిల్లలు అవిధేయత చూపిస్తూ తిరుగుబాటు చేస్తూ మీ హృదయాలకి బాధను కలిగిస్తున్న వాళ్ళు వెరగొట్టే విధంగా పరిశుద్ధాత్మను మీ గృహాల్లో పనిచేయాలని ఆశిస్తున్నారా? Do you want the blessings of Christ, blessings of heaven in your home? మరి క్రీస్తు యొక్క ఆశీర్వాదం, పరలోకపు దీవెనలు మీ కుటుంబంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? Then learn to live in a spirit of forgiveness to one another. మరి అలాంటప్పుడు మీరు ఒకరినొకరు క్షమించుకునే ఆత్మలో జీవించడం అనే దాన్ని నేర్చుకోండి. Okay, let's turn to Psalm. సరే, కీర్తనలు చూద్దాం. Psalm 133. కీర్తనలు 133 అధ్యాయం. Psalm 133. కీర్తనలు 133 అధ్యాయం. We can say verse 1. మొదటి వచనం. Behold how good and how pleasant it is for brothers to dwell together in unity. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. Oh, again you will tell me, oh brother, this is not a church meeting, this is a family meeting. మరలా మీరు నాతో చెప్పచ్చు, ఓ సహోదరుడా, ఇది సంఘ కూడిక కాదు, కుటుంబ కూడిక. Okay, read that verse little differently. సరే, ఆ వచనాన్ని కొద్ది వేరుగా చదువుదాం. Behold how good and how pleasant it is for a wife and a husband dwell together in unity. మరి భార్యాభర్తలు ఇద్దరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. Why David says it is so beautiful? ఎందుకని దావీదు అది చాలా మనోహరం అని చెప్తూ ఉన్నాడు? Because tell me the answer from what we read in Matthew chapter 18. మరి మీరు what is the answer? Why did David say that it is so beautiful? ఎందుకని దావీదు చాలా మనోహరం అని చెప్తూ ఉన్నాడని మీరు ఇప్పుడు ఇంతకు ముందు చూసిన మత్తయి సువార్త 18వ అధ్యాయం నుంచి మీరు జవాబు చెప్పండి. Why did he say it is so beautiful? ఎందుకని అది చాలా మనోహరం అని చెప్తూ ఉన్నాడు? Because ఎందుకని? Because the presence of the Lord will be there. ఎంచేదంటే ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి. Because Jesus said I will be there. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటారు. Therefore it is beautiful. అందుకే అది మనోహరం. Therefore it is beautiful, otherwise it is not beautiful. అందుకే అది మనోహరం, లేకపోతే అది మనోహరం కాదు. Otherwise it is not beautiful. లేకపోతే అది మనోహరం కాదు. When the husband and wife dwell together in unity, ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ఐక్యతతో ఉంటారో, in a spirit of forgiveness, మరి క్షమించే ఆత్మతో ఉంటారో, in a spirit of forgiveness, మరి ఒకరినొకరు క్షమించుకునే ఆత్మ కలిగి ఉంటారో, then it is beautiful. అప్పుడు అది మనోహరంగా ఉంటుంది. Because Jesus will be there. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటారు. When Jesus is there, what will happen? మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? What will happen? ఏం జరుగుతుంది? Read this verse. ఈ వచనాన్ని చదవండి. Psalm 133, కీర్తన 133 అధ్యాయం verse 3. 3వ వచనం. The second part of that. దాంట్లో రెండవ భాగాన్ని మనం For చూసినట్లయితే, there the Lord commanded the blessing, a life forever. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. It says there. అక్కడ, అచ్చట. There the Lord has commanded. అక్కడ ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. The Lord has commanded. ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. The Lord God, the Father of Lord Jesus Christ has issued a command. మరి ప్రభువును తండ్రి, యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు అక్కడ ఆజ్ఞాపించుచున్నాడు. Father in heaven has issued a command. మరి పరలోకమందున్న తండ్రి అక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశాడు. What is the command issued? ఏంటి ఆయన జారీ చేసిన ఆజ్ఞ? Can you tell me what is the command issued? మరి ఏంటి అక్కడ జారీ చేయబడిన ఆజ్ఞ ఏంటో మీరు చెప్పగలరా? To all the heavenly hosts he has issued a command. మరి ఈ యొక్క పరలోకంలో ఉన్న వారందరికీ కూడా ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. Look at that family. వారి కుటుంబాలు చూడండి. They are living in unity, husband and wife. అక్కడ భార్య భర్త ఇద్దరు ఐక్యతతో జీవిస్తున్నారు. They are baptized in a spirit of forgiveness. వారు ఒకరినొకరు క్షమించుకునే ఆత్మలో వారు
బాప్తిసం పొందుతూ వారి ఐక్యతతో జీవిస్తున్నారు. I've got a spirit of forgiveness. అక్కడ ఒకరినొకరు క్షమించుకునే ఆత్మ ఉంది. Forgiveness, forgiveness, forgiveness. క్షమించడం క్షమించడం క్షమించడం. Did you see that family? ఆ కుటుంబాన్ని మీరు చూసారా? Okay, now I'll declare a command for them. సరే, ఇప్పుడు నేను వారి కొరకు ఒక ఆజ్ఞను జారీ చేస్తాను. What is that command? ఏంటా ఆజ్ఞ? What is the command? ఏంటా ఆజ్ఞ? Can you guess what is the command that the Lord is giving to them? మరి ప్రభు వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటో మీరు What is the command which the Lord is giving? దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? Bless that family. ఆ కుటుంబంను ఆశీర్వదించటం. It says in verse 3, the last part. 3వ వచనంలో చెప్పబడుతుంది. Bless that family. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటం. Bless that family. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటం. Bless that family. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటం. Bless that husband. ఆ భర్తను ఆశీర్వదించటం. Bless that wife. ఆ భార్యను ఆశీర్వదించటం. Let there be blessing permeate in that home. మరి శాశ్వత కాలము కూడా అక్కడ ఆశీర్వాదం నిలిచుంటుంది. Spiritual blessings. ఆత్మీయ ఆశీర్వాదములు, physical blessing, భౌతిక ఆశీర్వాదాలు, earthly blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాలు. Bless them. వాళ్ళని ఆశీర్వదించడం. Bless that family. వారి కుటుంబాన్ని ఆశీర్వదించడం. I cannot help it. I can't do otherwise. లేకపోతే నేను చేయలేను. ఇంకో మాటలో I have to help them. నేను ఖచ్చితంగా వారికి నేను సహాయం చేయాలి. I have to bless them. నేను ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించాలి. Because they are living in a spirit of forgiveness to one another. ఎంచేతంటే వారు ఒకరి పట్ల ఒకరు ఆ యొక్క క్షమించే ఆత్మతో కలిగి జీవిస్తున్నారు. They are living in a spirit of forgiveness. వారు ఆ క్షమించే ఆత్మతో జీవిస్తున్నారు. Because they are living in a spirit of forgiveness. మరి వారు ఒకరినొకరు క్షమించుకునే ఆత్మతో జీవిస్తున్న కారణాన్ని బట్టి I have to bless them. నేను ఖచ్చితంగా వారిని ఆశీర్వదించాలి. I have to bless them. నేను వారిని ఆశీర్వదించాలి. That is what the Lord says. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు. Dear brothers, dear sisters. ప్రియ సహోదరి సహోదరులారా, do you want the Lord to be in your house, in your home? మరి ప్రభువు మీ యొక్క గృహంలో ఉండాలని మీరు ఆశిస్తున్నారా? Dear husbands, dear brothers. ప్రియ సహోదరులారా, భర్తలారా, can you forgive your wife? మీ భార్యలను మీరు క్షమించగలరా? Why are you still holding on to some grudge against your wife? ఏదైనా ఇప్పటికీ కూడా మీ భార్య మీద ఏదైనా ద్వేషాన్ని పట్టుకుని ఉన్నారా? Still you are holding some complaint against your wife. మీ భార్య మీద ఇంకా ఏదైనా ఫిర్యాదు అనేది ఉందా? You do not know that you are the loser. నీకు తెలియట్లేదు, నష్టపోయేది నువ్వే. You are the loser, and because of you, not only that you are the loser, the whole family is the loser. నువ్వు మాత్రమే నష్టపోవడం కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా నష్టపోతుంది. Is there a small, as we heard in the morning, do you have a little bit of grudge or a little bit of unhappiness against your wife? మరి మనం ఉదయకాలం మందు విన్నట్లుగా మీ భార్యల పట్ల ఏమన్నా కుట్ర గాని లేకపోతే ద్వేషం గాని సంతోషం లేని పరిస్థితి ఉందా? And then the brothers come and tell me, మరి సహోదరులు చెప్తూ ఉంటారు, oh brother, you do not know what my wife and my wife's family has done to me. నా భార్య కుటుంబం నాకేం చేసిందో నీకు తెలియదు సహోదరుడా. You do not know what all my wife has told me. మరి నా భార్య నాతో ఎన్ని మాటలందో నీకు తెలియదు సహోదరుడా. Are you keeping a history of all that? మరి వాళ్ళకి సంబంధించిన చరిత్ర అంతటిని మీరు అలా పట్టుకుని ఉంటున్నారా? Are you holding that history? మరి ఆ చరిత్ర అంతటిని ఇంకా పట్టుకునే ఉన్నారా? Do you know that God has torn off the certificate of debt against you? Certificate of debt. Yeah. దేవుడు మీ మీద ఉన్న అచ్చిని ఆయన ఆపివేస్తున్నాడని తెలుసా? There is a big debt that you have towards God. మీరు దేవుడి పట్ల మీరు కలిగి ఉన్న రుణాన్ని ఆయన తీసివేస్తున్నాడన్న సంగతి మీకు తెలుసా? It is all written down in papers. అదంతా కూడా పేపర్ల మీద రాయబడి ఉంది. It is all written down in papers. Remember that? దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, అవన్నీ కాగితాల మీద రాయబడి ఉన్నాయి. But we read in the book of Colossians. మనం కొలస్సీలు రాసిన పత్రిక చదివినప్పుడు, but he has torn off the certificate of debt. మరి ఆ యొక్క మన రుణపత్రంను ఆయన చింపివేసి ఉన్నాడు. God just torn off that. దేవుడు దాన్ని చింపేశాడు అంతే. You got a certificate of debt against your wife. మరి ఇప్పటికీ మీ
భార్యల మీద ఇంకా ఏమన్నా రుణపత్రాలను పట్టుకుని ఉన్నారా? She has to pay me back. ఆమె తిరిగి నాకు ఇది చెల్లించాలి. She has to come and apologize to me. ఆమె నా దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకోవాలి. Or at least she should come and say, I'm sorry. లేదా కనీసం నా దగ్గరికి వచ్చి ఆమె నన్ను క్షమించండి అని చెప్పాలి. Or at least she should say that what I have done is wrong. లేదా కనీసం ఆమె వచ్చి నేను చేసిన తప్పు అని అన్న చెప్పాలి. Something she has to do, some compensation she has to do. దీనికి ఫలితంగా ఆమె ఏదో ఒకటి ఆమె వెల చెల్లించాలి, ఏదో ఒకటి చేయాలి. Then I'll tear off the certificate of అప్పుడు debt. మాత్రమే నేను ఈ రుణపత్రాన్ని చింపివేస్తాను. Then you are God. అప్పుడు నువ్వు దేవుడివి. Then you are God. అప్పుడు నువ్వు దేవుడివి. Remember, you are not God, you are a man. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు దేవుడు కాదు, నువ్వు మనుషుడివి. God can have a certificate of debt till you repent. నువ్వు పశ్చాత్తాపడేంత వరకు కూడా దేవుడు మాత్రం రుణపత్రాన్ని అలా పట్టుకుని Till ఉండొచ్చు. you repent, నువ్వు పశ్చాత్తాపడేంత వరకు, till you believe in the blood of Christ, మీరు- God can have a certificate of debt against you. యేసుక్రీస్తు రక్తంలో మీరు విడుదల పొందేంత వరకు కూడా మీ మీద దేవుడు ఆ రుణపత్రాన్ని ఇంకా పట్టుకుని ఉండొచ్చు. But don't have any certificate of debt against your wife. కాబట్టి దయచేసి మీ భార్యలకు వ్యతిరేకంగా మీరు ఇంకా రుణపత్రాలు ఏది పట్టుకుని ఉండొద్దు. Today, ఈ దినాన్ని tear it off. దాన్ని చింపివేసేయండి. Or your wife has been so perfect, she has not done any harm to you. లేదా మీ భార్యలు చాలా పరిపూర్ణంగా ఉండి మీకేమి హాని చేయకుండా ఉన్నారనుకోండి. Do you have any complaint against your husband? లేదా సహోదరులు మీరు మీ భర్తల మీద వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు ఉన్నాయా? Do you have a certificate of debt against your husband? మరి మీ భర్తల మీద మీకు ఏమన్నా ఇంకా రుణపత్రాలు ఉన్నాయా? Do you know that God will not forgive your sins if you do not forgive the sins of other people? మీరు ఇతరుల యొక్క పాపాలను క్షమించకపోతే దేవుడు మీ పాపాలను క్షమించడం సంగతి మీకు తెలుసా? That God will not forgive your sins దేవుడు మీ పాపాలను క్షమించడు. if you do not forgive the sins of other people. ఇతరుల యొక్క పాపాలు మీరు క్షమించకపోతే దేవుడు మీ పాపాలు క్షమించడు. That is so clear in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. So learn to be as a husband and wife, learn to be in a spirit of forgiveness always. మరి ఎల్లవేళ్ళందు కూడా ఆ యొక్క క్షమించే ఆత్మతో ఉండే భార్య భర్తలుగా ఉండడం అనే దాన్ని నేర్చుకోండి. Always live in that spirit of ఎల్లవేళ్ళందు forgiveness. ఆ యొక్క క్షమించే ఆత్మలో జీవించడం నేర్చుకోండి. Let's turn to Matthew chapter 18, మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూద్దాం. which we saw earlier. ఇంతకుముందు మనం చూసింది Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. See, this is what many people say. ఇదే మరి అనేక మంది చెప్తూ ఉంటారు. You do not know what my husband has done. మీకు తెలియదు సహోదరుడా నా భర్త ఏం చేశాడో, You do not know what my wife has done. నా భార్య ఏం చేసిందో నీకు తెలియదు సహోదరుడా. Oh, she has done so much of harm to me. ఎంతో హాని చేసింది నాకు. He has done so much of harm to me. ఆయన ఎంతో నాకు హాని చేశాడు. Oh, this brother has done so much of harm to me in the church also. లేదా సంఘంలో కూడా ఆ సహోదరుడు నాకు ఎంతో హాని చేశాడు. Now that is why Jesus said a story here. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక కథను చెప్తూ ఉన్నారు. In Matthew 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం verse 24. 24వ వచనం. When he had begun to settle them, there was brought to him one who owed him 10,000 talents. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను. 10,000 talent is equivalent to 60 crores. 10,000 తలాంతులు 60 కోట్లతో సమానం. 60 crores. 60 కోట్లతో సమానం. That is the debt that this man had against that rich man. మరి ఈ వ్యక్తి అంతటిని ఆ యొక్క రుణమును ఆ వ్యక్తికి అచ్చి ఉన్నాడు. And he went and asked forgiveness. మరి అతను వెళ్లి క్షమాపణ వేడుకున్నాడు. And immediately వెంటనే he said, okay, I will forgive you. You need not pay. మరి వెంటనే ఆ యజమానుడు సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు. I'll forgive you. నేను నిన్ను క్షమిస్తాను, I'll forgive you. No problem. నిన్ను క్షమిస్తాను, ఏం ప్రాబ్లం లేదు, సమస్య లేదు, You don't have to pay that. నువ్వు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. And then what happened? అప్పుడు ఏం జరిగింది? He met somebody else. ఆ తర్వాత అతను ఇంకొకరిని కలుసుకున్నాడు. He also had to pay some money to this fellow, this first fellow. మరి ఈ మొదటి వ్యక్తికి ఇంకో రెండవ వ్యక్తి చెల్లించాల్సింది ఉంది. He also had some money to pay. మరి ఆ రెండో వ్యక్తి ఈ మొదటి వ్యక్తికి చెల్లించాల్సింది ఉంది. Not that other fellow did not have any sin. Not that the other fellow, the second fellow, did not have any sin. మరి ఈ రెండో వ్యక్తిలో ఏం పాపం లేదు అనేది కాదు. He also had committed some sin. అతను కూడా కొన్ని పాపాలు చేశాడు. So he also needed the forgiveness. మరి అతనికి కూడా క్షమాపణ అవసరం ఉంది. So the first person was forgiven 60 crores. మరి మొదటి వ్యక్తి ఏమో 60 కోట్ల రుణాలని అతను క్షమించున్నాడు. But then he was not
fellow who was forgiven 60 crores, మరి the fellow who got 60 crores forgiveness could not forgive somebody who had 50,000 forgiveness. మరి 60 కోట్ల అప్పును క్షమించబడిన వ్యక్తి 50,000 అప్పున్న తనకు 50,000 అప్పున్న వ్యక్తిని క్షమించలేకపోతున్నాడు. This person had to give him 50,000 rupees, that's all. ఈ వ్యక్తి ఇతనికి కేవలం 50,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలి. That is 100 denarii. దాని 100 దేనారులు. 100 denarii. 100 దేనారులు 50,000 rupees. 50,000 రూపాయలు. That is, the percentage is not even 1% of what he has already been forgiven. మరి అతను క్షమించబడిన దాంతో పోల్చి చూసుకుంటే కనీసం 1% కూడా కాదు అది. That is, it is nothing compared to what he had already been forgiven. మరి పోల్చి చూసుకున్నట్లయితే ఇప్పటికే అతను ఎంత క్షమించబడ్డాడో దాంతో కూడా సమానం కాదు. All husbands remember this. భర్తలందరూ కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. You have been forgiven by God 60 crores. మీరు దేవుని చేత 60 కోట్ల అప్పును మీరు క్షమించబడి ఉన్నారు. Can't you forgive 50,000 of your wife? మరి మీ భార్య యొక్క 50,000 రూపాయలు మీరు క్షమించలేరా? Dear sisters, you have been forgiven 60 crores by God. ప్రియ సహోదరులారా, మీరు దేవుని చేత 60 కోట్ల రూపాయలు క్షమించబడి ఉన్నారు. Can't you just forgive 50,000 worth of sins that your husband has committed? మరి నీ భర్త చేసిన 50,000తో సమానంగా ఉండే పాపాలు మీరు క్షమించలేరా? That is not even 1%. అది మనం చూసుకున్నట్లయితే కనీసం 1% కూడా కాదు. Not even 1% of what the Lord has forgiven you. మరి ప్రభు మిమ్మల్ని క్షమించిన దాంతో పోల్చి చూసుకుంటే కనీసం 1% కూడా కాదు. So remember that. దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Says in verse 28. తర్వాత 28వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. That slave went out and found one of his fellow slaves who owed him 100 denarii, and he seized him and began to choke him, pay back, saying, pay back what you owe to me. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చున్న చెల్లింపు అనను. Dear brothers, dear sisters, this is what the Bible teaches. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే బైబిల్ మనకు బోధిస్తోంది. All the forgiveness that you have received till now, ఇప్పటి వరకు మీరు పొందుకున్న క్షమాపణ అంతటి కూడా, all the forgiveness that you have received till now, ఇప్పటి వరకు మీరు పొందుకున్న క్షమాపణ అంతా will be cancelled in one stroke. ఒక్క క్షణంలో ఒక్క దెబ్బతో అదంతా కూడా మళ్ళీ తిరిగి క్షమించబడుతూ వెనక్కి. If you do not forgive your wife or your husband or another person, నీ భర్తను కానీ నీ భార్యను కానీ లేదా ఇతరులను ఎవరినైనా కూడా నువ్వు క్షమించకపోయినట్లయితే అవన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకురాబడతాయి. that is what it says in verse 35. అదే 35వ వచనంలో చెప్పబడుతుంది. So shall my heavenly Father also do to you if each of you does not forgive his brother from your heart. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. That is what the Lord says. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు. And the torturers will make you suffer. మరియు అక్కడ బాధ పెట్టే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. It says here in verse 34. 34వ వచనంలో చెప్పబడుతూ ఉంది. Have you ever experienced sleepless nights when you are thinking about what the other person has done to you? మరి వేరే వ్యక్తి నీకు చేసిన దాన్ని బట్టి నీకు నిద్రలేని రాత్రులు నీ జీవితంలో గడిపిన సందర్భాలు ఉన్నాయా? Somebody has done this harm to me. Oh, he has done that. He has done that. My husband has said like that. My husband has said like that. మరి పలానా వాళ్ళు నా గురించి ఇలా చేశారు, నా భర్త ఇలా అన్నాడు, నా భార్య ఇలాగంది అని చెప్పి నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయా? My husband has said like that. My husband has said like that. నా భర్త అలాగన్నాడు, నా భర్త అలాగన్నాడు. Or my wife has said like that. లేదా నా భార్య ఇలాగంది. Oh, how can she do like that? లేదా ఆమె ఆ విధంగా ఎలా చేయగలదు? Why? ఎందుకని? Always thinking about that. ఎందుకని ఎల్లవేళ్ళందు అటువంటి ఆలోచిస్తున్నారు. And then you are unable to sleep. మరి అప్పుడు మీరు రాత్రులు సరిగా నిద్రపోలేకపోతున్నారు. You got sleepless nights. మీకు నిద్రలేని రాత్రులు కలిగి ఉంటున్నారు. Why? The devil is coming and harassing you, torturers. ఎంచేత అంటే అపవాది మిమ్మల్ని బాధపరిచే వాడుగా వస్తూ ఉన్నాడు. Torturers are coming and attacking you. మరి ఆ బాధపరిచేవారు వచ్చి మీ మీద దాడి చేస్తూ ఉన్నారు. Dear sister, dear brother, why are you suffering like this? మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? Jesus says in the book of Luke, it says, release and you'll be released. మరి లోకా పత్రికలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు విడిపించినట్లయితే మీరు విడిపించబడతారు. Okay, it is true that your wife has done some mistake.
సరే మీ భార్య ఏదో తప్పు చేసింది, That is true. అది నిజమే. Nobody is saying that what your wife has done all perfect. No, 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 no. మరి ఎవరు కూడా ఇక్కడ మీ భార్య చేసిందంతా మంచిగానే చేస్తూ ఉందని ఎవరో చెప్పడం లేదు. లేదు లేదు, ఆ విధంగా కాదు. Not that your husband has done everything perfect. No. లేదా నీ భర్త అన్ని కూడా చేసేవన్నీ కూడా మంచివే అనేది కూడా కాదు. Your husband has done some harm. నీ భర్త ఖచ్చితంగా ఏదో కొద్దిగా హాని కలిగి Your చేశాడు, wife has done some harm. లేదా నీ భార్య ఏదో కొద్దిగా హాని కలిగి చేసింది. But the Lord is testing you now. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. Will you keep that revenge in your heart? నువ్వు ఆ యొక్క ప్రతీకారాన్ని హృదయంలో ఉంచుకుంటావా? Will you keep that revenge in your heart? ఆ యొక్క ప్రతీకారాన్ని హృదయంలో ఇంకా ఉంచుకుంటావా? Will you look at her with contempt? మరి నువ్వు ఆ అసంతృప్తితో ఆమెను చూస్తూ ఉంటావా? Will you look at your husband with contempt? లేదా నీ భర్తను కూడా నువ్వు అసంతృప్తితో చూస్తూ You ఉంటావా? are the one who did like that. నువ్వే ఇలా చేస్తావు, You are the one who did like that. You said like that. నువ్వే అలా మాట్లాడింది, నువ్వే దానికి కారణం. Viewing others with contempt. ఇతరులని చిన్న చూపు చూడడం, Because you think that that person has done so badly. You are not like that. You are much better than your husband. మరి ఆ వ్యక్తి చాలా నీ విషయంలో చాలా కీడు చేశాడు, నువ్వు మాత్రం అలా లేవు అని చెప్పి ఆ విధంగా చూస్తూ ఉన్న కారణాన్ని బట్టి. And you think that your wife is so bad that I'm not like her. I'm better than her. మరి నువ్వేమో నీ భార్యను చూసి ఆమె చాలా చెడ్డగా చేసింది, ఆ విధంగా నేనైతే అలా చేయను అని అనుకుంటూ ఉన్నావు. Aren't you allowing Phariseeism to come into your house? మరి మీరు ఆ విధంగా ఈ పరిచయత్వాన్ని మీ యొక్క కుటుంబాల్లోకి రావడానికి అనుమతిస్తున్నారా? That is what Pharisees do. మరి పరిచయలు ఆ విధంగానే చేస్తూ ఉంటారు. They always look other people with contempt. వాళ్ళు ఎలవేళ్ళందు కూడా ఇతరులను చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. And therefore you are going to complain against her. అందుకే మీరు కూడా మీ భార్యల మీద ఫిర్యాదులు కలిగి You ఉంటున్నారు, are going to complain against him. లేదా మీరు కూడా లేదా భర్తల మీద ఫిర్యాదులు కలిగి And ఉంటున్నారు. you are not willing to forgive that person, release that person. మరియు మీరు ఆ వ్యక్తిని క్షమించి అతనికి విడుదల కలిగించడం లేదు. And you are holding that particular grudge against her. మరి ఆమె మీద వ్యతిరేకంగా ఆ యొక్క ప్రతీకారాన్ని లేదా ద్వేషాన్ని మీరు పెట్టుకుని ఉంటున్నారు. And therefore the Lord is waiting outside. అందుకే ప్రభు బయట నిలిచి వేచి ఉంటున్నాడు. Have you ever pictured that? ఎప్పుడైనా దాన్ని మీరు దృశ్యాన్ని మీ Have you ఊహల్లో ever- ఊహించారా? have you ever pictured that in your home instead of Jesus? We started with that. Don't forget it. Jesus in your home, Jesus in your midst. మరి దీన్ని మీరు ఊహించుకుంటూ ఉన్నారా? మనం ఈ యొక్క వర్తమానాన్ని మనం యేసుక్రీస్తు వారు మీ మధ్యన ఉండడం, మీ గృహాల్లో ఉండడం అనే దాంతో మనం ప్రారంభించుకున్నాం. I don't know whether you know this passage in Revelation. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క లేఖన భాగం మీకు తెలుసు లేదా నాకు తెలియదు. Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం verse 20. 20వ వచనం చూసినట్లయితే, It is written to the church at Laodicea. మరి ఈ యొక్క మాటలు లవోదికీయ సంఘానికి రాయబడుతున్నాయి. It says in verse 20, 20వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, I am in your midst. నేను మీ మధ్య ఉన్నాను, I am in your midst. నేను మీ మధ్య ఉన్నాను. Is that what it says? అదా ఇక్కడ చెప్పబడుతుంది. What does it say there? అక్కడ ఏమని చెప్పబడుతుంది? I am in your midst. Does it say that? నేను మీ మధ్య ఉన్నాను అని అక్కడ చెప్తున్నాడా? What does it say? అక్కడ ఏం చెప్పబడుతుంది? Are you all sleeping? మీరు అందరూ పడుకుంటున్నారా ఏంటి? Are you awake మెలకుగున్నారా? after the heavy lunch? చాలా బాగా తిన్న తర్వాత. Okay. సరే, What does it say? ఇక్కడ ఏం I చెప్పబడుతుంది? stand at the door and knock. నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. He's standing outside. ఆయన బయట నిలబడి ఉన్నాడు. Where is Jesus in your home? మీ గృహాల్లో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? Where is Jesus in your home? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? Is he inside your home? మీరు ఆ యేసయ్యని మీ గృహాల్లో చూడగలుగుతున్నారా? Or Jesus is in the front door knocking? లేదా యేసుక్రీస్తు వారు ఆ తలుపు వద్ద నిలబడి తట్టుతూ ఉన్నాడా? Is Jesus in your home? యేసుక్రీస్తు వారు మీ ఇంట్లో ఉన్నారా? If the husband and wife are in a spirit of unity and oneness and forgiveness, then Jesus will be right inside. మరి ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐక్యతతో ఒకే మనసుతో వారు కలిసి ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు వారిలో ఉంటారు ఖచ్చితంగా వారి ఇంట్లో. But if there is unforgiveness and demands and bitterness and revengeful attitude to one another, మరి ఒకవేళ క్షమించలేని మనసును కలిగి ఉండి ఒకరి మీద ఒకరికి వ్యతిరేక ద్వేషాన్ని కలిగి ఉండి ఇటువంటి ఫిర్యాదులు కలిగి ఉండి ఇలాంటి కోరికలు లాంటివి కలిగి ఉన్నట్లయితే అక్కడ ఆయన ఉండడు. and the husband is trying to stab the wife with the tongue, మరి
భర్త ఆయన యొక్క భార్యని నాలుకతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. And the wife is waiting for the next opportunity to stab the husband with her tongue. మరి భార్య ఏమో ఆమె నాలుకతో మరి తాముకి అవకాశం దొరికినప్పుడు కొట్టడానికి ఆమె ఎదురు చూస్తూ ఉంది. Where will Jesus come? అప్పుడు యేసే ఎక్కడ వస్తాడు అసలు? Jesus has to be outside the door knocking. Hey, come on, open here. యేసు ఏమో బయట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీయండి, నేను లోపల రావాలనుకుంటున్నాను. Jesus, don't come inside. If you come inside, you will run again. Out. యేసే నువ్వు లోపల రావద్దు, నువ్వు లోపలికి వస్తే మళ్ళీ వెంటనే పరిగెట్టు బయటకు వెళ్ళిపోతావు. We are stabbing one another. మేము ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నాం. Therefore, please don't come. దయచేసి నువ్వు లోపల రావద్దు. And Jesus is a gentleman. Jesus will say, okay, fine, I'll go. మరి No యేసే problem. No issues. He will never force. He will not push the door and open and come in. No. He's a gentleman. యేసే మర్యాదస్తుడు కాబట్టి ఆయన ఏదో తలుపుని దోసుకుని లోపలికి వచ్చాడు. ఆయన అలా బయట నిలబడి తడుతూ ఉంటాడు అంతే. Only thieves will do like that. Murderers will do like that. Jesus will not do like that. హంతకులు దొంగతనం చేసేవాళ్ళు ఆ విధంగా తోసుకుని వస్తారు కానీ యేసుక్రీస్తు వారు అలా చేయరు. Then what happens? The problems comes, difficulties come, and children are going wayward, rebellious, problems, మరి అప్పుడు financial crisis, and Lord of no peace at home, and difficulties, and tension, and stress, what all confusion. మరి అప్పుడు ఇంట్లోకి ఇబ్బందులు, శ్రమలు, మరి ఈ యొక్క గలిబిల్లు, మరి ఆర్థిక సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. Why? ఎందుకని? Jesus is outside. ఎందుకంటే యేసయ్య బయట ఉన్నాడు. Jesus is waiting outside and knocking. Hey, come on, open man, please open. యేసయ్య బయట నుండి తలుపు తడుతూ ఉన్నాడు. దయచేసి తలుపు తీయండి, తలుపు తీ అని చెప్తూ ఉన్నాడు. How can Jesus come? This is the picture of a church. Okay, Laodicea. It's a picture of a church. మరి ఇక్కడ మనం చదువుతున్న లేఖన భాగం చూసినట్టయితే అది ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ. Lord, that is what I prayed. I said, Lord, whatever may be the cost, Lord, I want to be inside. మరి నేను ప్రార్థించాను, ప్రభువా ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా పర్వాలేదు, నువ్వు నాకు లోపల ఉండాలి ప్రభువా. Lord, I want you to be inside my home. ప్రభువా నా ఇంట్లో నువ్వు ఉండాలి ప్రభువా. Because I want your presence more than anything else. అన్నిటికంటే మరి ఎక్కువగా నీ సన్నిధి నాకు ఇంట్లో కావాలి. Lord, if your presence is not there, this is going to be an absolute calamity at home. ప్రభువా నీ యొక్క సన్నిధి మా ఇంట్లో లేకపోయినట్లయితే ఇది ఖచ్చితంగా చాలా విపత్తులాగా అయిపోతుంది ప్రభువా. I want you to be at home. ఖచ్చితంగా మా గృహంలో నువ్వు ఉండాలి ప్రభువా. So learn to forgive one another. కాబట్టి మేము ఒకరినొకరు క్షమించాలనుకుంటున్నాం. You know, there are some churches that teach that once you are saved, you shall be saved forever. మరి కొన్ని సంఘాలు ఉంటూ ఉన్నాయి, వారు ఏమని బోధిస్తూ ఉంటారంటే నువ్వు ఒకసారి రక్షించబడినట్లయితే ఇంకెప్పటికీ నువ్వు రక్షించబడిపోయిన వాడువే. నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, నువ్వు క్షమించబడిపోయిన, నువ్వు రక్షించబడిపోయిన వాడువే అని చెప్తూ ఉంటారు. Oh, I have accepted the Lord Jesus Christ and Lord Jesus Christ accepted me and that's it. Finished. Now I have to worship God. నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, యేసుక్రీస్తు నన్ను అంగీకరించారు, నేను ఆయన్ని ఆరాధించాలంతే, సరిపోయిందంతే అనుకుంటారు. And I have to give my testimony to others and I have to evangelize, that's all. మరి నా సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పుకుంటూ ఉండాలి, అలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉండాలి. It doesn't matter how I live. ఎలా జీవిస్తున్నానదని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. I'm sorry ma'am, I'm sorry sir. మరి సహోదరుడా సహోదరి నన్ను క్షమించండి. Jesus said, యేసుక్రీస్తు వారు చెప్పారు, I will not forgive. నేను నిన్ను క్షమించను. If you do not forgive your brother, that is forgive your wife, forgive your husband from your heart. మరి నీ సహోదరుని అంటే నీ భార్యని, నీ భర్తని నీ హృదయంలోంచి నువ్వు క్షమించకపోయినట్లయితే నేను క్షమించను. It is not everything is automatic. It is not automatic. ఇదేదో అదంతా అదే జరిగిపోయేది కాదు ఇది. Let us be very clear. Let us teach. Let us listen to God's word as it is written. మరి చాలా మన స్పష్టంగా ఉండాలి, లేఖనం ఎలాగుందో ఆ విధంగానే చదివి ఆ విధంగానే మనం దాన్ని తీసుకోవాలి. I'll tell you one more thing, a word of encouragement to all of you. మరి ఇంకొక విషయం చెప్తాను, ప్రోత్సాహకరమైన మాటని. See, don't think that you will not make any mistakes in your life together. మీ యొక్క జీవితంలో మీరిద్దరూ కూడా పొరపాట్లే చేయరు అనేది ఏమీ లేదు. Again, listen to Paul, what he says in chapter 3 of Colossians. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్న దాన్ని వినండి ఒకసారి. Colossians chapter 3 verse 13. కొలస్సీలు రాసిన పత్రిక
3:13 bearing with one another and forgiving each other, whoever has a complaint against anyone, so as the Lord forgave you also should you forgive you. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. So that means even in the church, అంటే ఆఖరికి సంఘంలో కూడా there are always chances that we may do some harm to one another. మరి అక్కడ ఒకరికొకరు హాని చేసుకునే అవకాశాలు చాలా ఉంటూ ఉంటాయి. We may do some type of a harm to one another మనం ఏదో రకమైన హాని ఒకరికొకరు చేసుకుంటూ ఉంటాం. without your awareness. మనకి తెలియకుండానే ఒకరికొకరు హాని చేసుకుంటుంటాం. Like that, అదే విధంగా in the home also, గృహంలో కూడా suddenly the husband may say something అకస్మాత్తుగా భర్త ఏదో మాట్లాడొచ్చు, innocently, తెలియకుండా తను ఏదో మాట్లాడొచ్చు. not with the aim of hurting the wife. ఏదో భార్యని ఖచ్చితంగా నేను గాయపరచాలని గురితో కాదు. And suddenly wife is very upset. మరి వెంటనే ఆ యొక్క భార్య మరి ఆమె చింతిస్తూ ఉంటుంది. And the wife has got a very upset face. మరి ఆ ముఖం చిన్నబుచ్చుకునే కూర్చుంటుంది. And she doesn't talk. మాట్లాడదు. And the whole mood in the house is gone. మొత్తం ఇంట్లో ఉన్న ఆ యొక్క చక్కని నవ్వు అదంతా పోతుంది. And as a poor husband you are wondering what happened. మరి చాలా దయనీయమైన స్థితిలో ఉన్న భర్త నువ్వేమో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటావు. And please understand, and the wife will never tell you that. దయచేసి అర్థం చేసుకోండి, నీ భార్య ఎప్పటికీ అది చెప్పదు. The wife will never tell you that. భార్య ఎప్పటికీ చెప్పదు. That is why she is a wife. అందుకే ఆమె భార్య అయింది. She will never tell you that. ఆమె ఎప్పటికీ అది చెప్పదు. What she is saying is, ఆమె ఏం చెప్తుందంటే, you should have understood that word would have hurt me. మరి ఆ మాట నాకు నిన్ను గాయపరిచిందన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకుని ఉండాలి. And don't you know that? నీకు అది తెలీదా మరి? And the poor man husband doesn't know that. మరి దయనీయమైన భర్తకి ఆ విషయం ఏం తెలీదు. You husbands, you understand me. ఈ భర్తలైన మీరు దాన్ని అర్థం చేసుకోగలరు. Yeah. And sisters are wondering, brother also is supporting my husband. మరి ఇక్కడ సహోదరులు చూస్తూ ఉన్నారు, సహోదరుడు కూడా మా భర్తలు సపోర్ట్ చేస్తున్నాడని. I am not supporting your husband. నేనేమో ఇక్కడ మీ భర్తల్ని సపోర్ట్ I am చేయట్లేదు. just telling that husbands are like that. నేనేం చెప్పదలుచుకున్నానంటే భర్తలు ఆ విధంగానే ఉంటారు. They may say something. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. They don't think left or right. వాళ్ళు ఏమి అటు ఇటుగా ఏం ఆలోచించకుండా మాట్లాడేస్తుంటారు. And unfortunately it will hurt you. మరి అది దురదృష్టకరంగా మిమ్మల్ని అది గాయపరచచ్చు. What should you do? మీరేం చేయాలి? Today you know what you should do. ఇవాళ మీకు తెలిసి ఏం చేయాలో. Just forgive. కేవలం క్షమించండి. Just release. క్షమించి వదిలేయండి. Release the hand from his neck. అతని మెడ దగ్గర నుంచి అతని చెయ్యిని అంటే తీసేసేయండి. Don't make it harder. మెడ పట్టుకుని అలా పట్టుకుని ఉండద్దు. Just remove it. Just remove it. చెయ్యి తీసేయండి. Just remove it. జస్ట్ అలా చెయ్యి తీసేయండి. Now, husbands, listen. ఇప్పుడు భర్తలు మీరు వినండి. Now you are doing something very, very, very urgent, very, very important. Maybe you are writing a reply to Brother Zach, or you are preparing something, or you are calculating something, or you are preparing your tax papers or something. మీరు ఏదో చాలా త్వరగా ఏదో చేస్తూ ఉన్నారు, లేదా జాక్ గారికి ఏదో మెయిల్ రాస్తున్నారు, లేకపోతే ఏదో పని చేసుకుంటూ ఉన్నారు, లేదా పన్నులు కట్టాల్సిన లెక్కలు చూసుకుంటున్నారు. And you are tallying all the expenses and income and all that. మరి మీరు ఎన్ని ఖర్చులు చేశారు, ఏం రాబడి వచ్చింది, అన్నిటినీ మీరు లెక్కలు చూసుకుంటున్నారు. You are doing something very important. మీరు చాలా ప్రాముఖ్యమైన దాన్ని ఏదో చేస్తూ ఉన్నారు. And the wife is coming to you. మరి అప్పుడు భార్య నీ దగ్గరికి వస్తూ ఉంది. I need ½ kg of tomato now. ½ కిలో టమాటా కావాలి ఇప్పుడు నాకు. Oh my God, please, I'm doing something busy. Please don't trouble me. నువ్వు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, నేను చాలా త్వరగా చేయాల్సిన పని చేస్తున్నాను. And the poor thing will say, okay, I'll come later. You are busy. మరి అప్పుడు ఆ భార్య పాపం, సరే నేను తర్వాత వస్తాను, నువ్వు కొద్దిగా కంగారుగా ఉన్నావు కదా అని అంటుంది. But you are still angry. నువ్వు ఇంకా రగిలిపోతూ ఉంటావు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. 1 hour before only I went to the shop and came. ఇప్పుడే గంట ముందే కొట్టు దగ్గరికి వెళ్ళి వచ్చాను. I bought onion. నేను ఉల్లిపాయలు తెచ్చాను. I bought cucumber. నేను కీరదోస తెచ్చాను. I bought long goods.
నేను అనపకాయ తెచ్చాను, I got lot of things. నేను చాలా తీసుకొచ్చాను. And 1 hour before I went and came back, and she never told me about this precious half kg tomatoes. మరి గంట ముందే అన్ని తీసుకుని వచ్చాను. ఇప్పుడు అత్యంత అవసరం అయిపోయినాయి అర్ధ కిలో టమాటాలు తెమ్మని మాత్రం చెప్పలేకపోయింది. Now poor wife was making something very, very, a dish which you like desperately. మరి నువ్వు చాలా ఇష్టపడే చాలా మంచి రుచికరమైన వంటని ఆ భార్య తయారు చేస్తూ ఉంది. And suddenly as she was cooking, she remembered that. మరి ఆమె వంట చేస్తుండగా ఆమెకు జ్ఞాపకం వచ్చింది. Immediately, where should she go? మరి వెంటనే ఆమెకు అవసరం ఎక్కడికి వెళ్ళగలదు? Should she go to the next house husband? మరి పక్కింటి భర్త దగ్గరికి వెళ్ళి అడగగలదా? She has to come to you. ఆమె నీ దగ్గరికే And వస్తుంది. you are so upset about that. మరి దాని గురించి నువ్వేమన్నా గలిబిలి చెందుతావా? Innocent. ఆమె కూడా దయనీయమైన స్థితిలో ఉంది. Innocent. ఆమెకి తెలియదు పాపం. She didn't mean to disturb your tax calculations and the last day that you are rushing to submit your tax. మీరేదో మీ పన్ను లెక్కలన్నింటినీ కూడా మేము మీకు అడ్డొచ్చేసి మీరు ఆ ఆఖరి రోజు చెల్లించాల్సిన పన్ను లెక్కలకు అడ్డొచ్చేస్తుందని అర్థం కాదు. She doesn't know all that. ఆమెకు అవన్నీ ఏం తెలియవు. Innocently she said that. ఆమె తెలియకుండా ఆ మాటలు అడిగిందంతే. What shall we do now? మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? Oh, you have no sense. Don't you know that I am doing all these things? నీకు అసలు ఇంకిత జ్ఞానం కూడా లేదు, నేను ఇవన్నీ చేస్తున్నాను తెలీదా నీకు? Don't you know that I am doing such important things? చాలా ప్రాముఖ్యమైన పని చేస్తున్నాను నీకు తెలీదా? I am replying to brother Zach a very, very important letter. మరి సహోదరుని జాక్ గారికి నేను సమాధానం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన పత్రిక ఇది. Please go, don't look in the computer. నువ్వు కంప్యూటర్ కూడా చూడొద్దు, దయచేసి వెళ్ళిపో. Should we do that? మరి ఆ విధంగా చేస్తున్నాం మనం. Yes, Lord, I need to humble myself. మనం దీనిగా చేసుకుని అవును ప్రభు అని ఒప్పుకోవాలి. Forgive her. వారిని క్షమించేయండి, Forgive her. ఆమెను క్షమించేయండి, Leave it. వదిలేయండి, Leave it. వదిలిపెట్టండి, And forgive her. మరి ఆమెను క్షమించేసేయండి. She didn't do it purposefully. ఆమెకి ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. She didn't do it purposefully. ఆమె ఉద్దేశపూర్వకంగా చేయలేదు. She just did innocently. She just did it innocently. ఆమె తెలియకుండా ఆ విధంగా చేసింది. So what shall we do? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? So what am I trying to say? నేనేం చెప్పదలుచుకుంటున్నాను? We all err. We all err, make mistakes. మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం, So పొరపాట్లు. what shall we do? కాబట్టి మనం ఏం చేయాలి? Forgive. క్షమించాలి, Forgive. క్షమించాలి, Forgive one another. ఒకరినొకరు క్షమించాలి. You do certain stupid things. She does certain stupid things. ఆమె కొన్ని బుద్ధిహీనమైన పనులు చేస్తుంది, నువ్వు కొన్ని బుద్ధిహీనమైన పనులు చేస్తుంటావు. Forgive. క్షమించండి, Leave her. వదిలిపెట్టండి ఆమెను. Then అప్పుడు there will be unity. అప్పుడు ఐక్యత, The Lord will come. ఆ ఐక్యత వచ్చినప్పుడు ప్రభు వస్తాడు. There will be blessing. అప్పుడు ఆశీర్వాదం There ఉంటుంది, will be blessing. అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. Just want to show you one more verse in closing. మరి ముగింపులో ఒక వచనాన్ని మీకు చూపించదలుచుకుంటున్నాను. ఇంకోటి In Hebrews chapter 12. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 12 verse 24. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. Hebrews chapter 12 verse 24. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. And Jesus, the mediator of a new covenant, and the sprinkled blood which speaks better than blood of Abel. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. We say that we have got the new covenant doctrine. మనం చెప్పగలమా కొత్త నిబంధన సిద్ధాంతాన్ని మనం పొందుకున్నామని? We are not of the old covenant. మనం పాత నిబంధనలో లేవు, We are of the new covenant. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో So ఉన్నాం. what shall we do if we are of the new covenant? మరి మీరు నిజంగా కొత్త నిబంధన చెందిన వారైతే మీరేం చేయాలి? The mediator of the new covenant, what did he say? మరి ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడు? What did he say? ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? Lord, forgive them. They do not know what they are doing. ప్రభువా వారిని క్షమించండి, వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు. What is the better thing that Jesus spoke? మరి యేసయ్య మాట్లాడిన వాటిలో చాలా శ్రేష్టమైన మాట అది. Jesus spoke, Lord, forgive them. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ప్రభువా వారిని క్షమించండి, Lord, forgive them. ప్రభువా వారిని క్షమించండి. But కానీ what did Abel say? హేబేలు ఏం చెప్తూ ఉన్నాడు? Take revenge. ప్రభువా ప్రతీకారం తీసుకో, Take revenge. ప్రతీకారం తీసుకో, Take revenge. ప్రతీకారం తీర్చుకో. That is what God said. The blood of your brother Abel is crying out from the earth, O Cain. మరి ప్రభు చెప్తూ ఉన్నాడు కయ్యూనుతో, నీ యొక్క సహోదరుడైన హేబేలు రక్తం భూమిలోంచి మొరపెడుతూ ఉంది. Beloved sisters, beloved brothers, ప్రియ సహోదరులారా, సహోదరులారా, you have come to Christian Fellowship Church. మీరు క్రైస్తవ సహవాసం సంఘంలోనికి వచ్చున్నారు. Here we speak the
better things of the new covenant by our mediator Jesus Christ. మరి యొక్క మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని బట్టి ఇక్కడ మేము శ్రేష్టమైన మాటలు మేము చెప్తూ ఉంటాం. Not the old covenant words, పాత నిబంధనల మాటలు మాత్రం కాదు. taking revenge on other people. మరి ఇతరుల మీద ప్రతీకారాలు తీర్చుకోవడం కాదు. My wife did like this. ఓ నా భార్య ఎలాగ చేసింది, My husband did like this. నా భర్త ఈ విధంగా చేశాడు. I've heard of a story which Brother Zach says, an incident actually. నేను ఒక కథని జరిగిన సందర్భాన్ని గురించి సహోదరుని జాగ్గా చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. I will close with that. దాంతో నేను ముగిస్తాను. Some of you who would have heard about that. మీలో చాలా మంది విని ఉండొచ్చు దాన్ని. And I have never forgotten that. నేను మాత్రం అది ఎప్పుడు మర్చిపోవట్లేదు. One newly married couple came to his house one day. ఒక కొత్తగా వివాహమైన దంపతులు ఈ సహోదరు జాగ్ గారి ఇంటికి వచ్చున్నారు. And the husband said, Brother Zach, we have got only just 5 minutes. సహోదరు జాగ్ గారు కేవలం మాకు 5 నిమిషాలు మాత్రం కావాలి. Or 2 minutes. లేదా 2 నిమిషాలు. We are newly married. మేము కొత్తగా వివాహం చేసుకున్నాం. Our taxi is waiting outside. మా యొక్క టాక్సీ కూడా బయట ఉంది. We have no time for lime juice or tea or coffee. మరి ఇప్పుడు టీ తీసుకోవడానికి కాఫీ తీసుకోవడానికి కనుక మాకేం సమయం లేదు. We want a word from you as we are newly married couple. మేము కొత్తగా వివాహమైన దంపతులు కాబట్టి మాకు మీ నుంచి ఏదో ఒక మాట కావాలి. We have to catch back the taxi in next 2 minutes. మేము కేవలం ఇప్పుడు 2 నిమిషాల్లో మళ్ళీ తిరిగి టాక్సీలోకి వెళ్ళిపోవాలి. Otherwise we will miss our train or flight or whatever. మరి లేనట్లయితే మేము మా యొక్క ట్రైన్ గానీ ఆ యొక్క విమానం గానీ ఏదన్నా మేము పోగొట్టుకోవచ్చు. Zach said, oh, okay, you have got only 2 minutes. సరే సహోదరు జాగ్ గారు మీకు 2 నిమిషాల్లో ఉన్నాయా? సరే, I'll tell you a word. మీకు ఒక మాట చెప్తాను. Learn to give forgiveness. మీరు క్షమించడాన్ని నేర్చుకోండి. And learn to accept forgiveness. మరియు క్షమాపణ అంగీకరించడాన్ని నేర్చుకోండి. Whenever you make a mistake, ask forgiveness. ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినట్లయితే క్షమాపణ అడుగు. Whenever you have made a mistake, acknowledge and ask for forgiveness. మరి నువ్వు ఒకవేళ తప్పు చేసినట్లయితే నువ్వు తప్పు చేసిన ఒప్పుకుని క్షమాపణ అడుగు. Receive forgiveness. క్షమాపణ స్వీకరించు. Accept forgiveness. క్షమాపణ అంగీకరించు. Give forgiveness. క్షమాపణ ఇవ్వు. Let this be the grease in your life. మరి ఇది మీ జీవితంలో చాలా అంటు పెట్టుకుని ఉండేలాగా ఉంటుంది. You know that those of us who are using 2-wheelers and 4-wheelers, we know that grease is something very important for the smooth functioning of a vehicle. మనం ఈ యొక్క ద్విచక్ర వాహనాలు వాడుతున్న మనం అందరం తెలుసు కదా, అందులో ఉండే గ్రీజ్ అంతా కూడా బండి చాలా సజావుగా సాగిపోవడానికి మనకు అదంతా అవసరం. What is a grease in the family life? మరి ఈ యొక్క కుటుంబ జీవితంలో ఉండే ఆ గ్రీజ్ ఏంటి? Forgiveness. క్షమాపణ. Shall we pray? ప్రార్థించుకుందామా?